తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో భాగంగా తాను సిద్దిపేట హరీష్ రావు గారిపైన సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారిపైన పోటీ చేస్తానని సంచలన ప్రకటన చేశారు. అంతేకాకుండా మే నెలలో తన కొత్త పార్టీని ప్రకటిస్తానని, ఇక పార్టీ ప్రకటించిన తర్వాత తాను రాబోయే ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం అలాగే బోధన్ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తను మాట్లాడారు. అయితే సిద్దిపేట నియోజకవర్గం పైన పోటీ చేయడానికి ముఖ్య కారణం హరీష్ రావు గారి పైన ఉన్న కోపమే అనేది విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. గత కొంతకాలంగా హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తూ కవిత గారు ఏ విధంగా మాట్లాడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలలో హరీష్ రావు ఒకడు అన్నట్టు ఆమెనైతే ఏకవచనంతో సహా సంబోధించిన సందర్భం చూసాము. కాబట్టి హరీష్ రావు గారి పైన ఎంత కోపం ఉందో అనేది ఈ సందర్భంగా మనకు అర్థమవుతా ఉన్నది. మరి అలాంటి హరీష్ రావు గారిని, అంత మాస్ ఫాలోయింగ్ ఉన్న హరీష్ రావు గారిని కవిత ఓడగొట్టగలుగుతుందా? అసలు సిద్దిపేటలో కవిత నిలబడుతుందా? అలాగే బోధనే ఎందుకు టార్గెట్గా పెట్టుకుంది? బోధన్లో అక్కడ ఎంఐఎం అలాగే ముస్లిం మైనారిటీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది. వారిని కాదని బోధన్లో నిలబడితే కవితకు ఓట్లు వేస్తారా? గతంలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయింది. మరి అలాంటి కవితను బోధన్లో ఆదరిస్తారా? అక్కడ ఆల్రెడీ సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆయనను కాదని ప్రజలంతా కవిత వైపు ఎందుకు తిరుగుతారు అనేది ఇప్పుడు ప్రధానంగా కొన్ని ప్రశ్నలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిద్దిపేట నియోజకవర్గాన్ని ఆమె టార్గెట్ చేయడం వెనకాల కూడా ఇప్పుడు ఆమె ఏ ఉద్దేశంతో మాట్లాడింది? హరీష్ రావు గారి పైన కోపంతో మాట్లాడిందా, లేదంటే తన రాజకీయ భవిష్యత్తు పైన అవగాహనతోటి మాట్లాడిందా అన్న అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే సిద్దిపేట నియోజకవర్గంలో హరీష్ రావు గారు ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సైతం సిద్దిపేటలో 182 గ్రామాల్లో 117 గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కేవలం కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది రాష్ట్రం మొత్తం. కానీ సిద్దిపేటలో మాత్రం 27 గ్రామాలకే పరిమితమైంది. అంటే దాదాపు బీఆర్ఎస్ పార్టీ 70% సీట్లను 70% గ్రామాలను సిద్దిపేట నియోజకవర్గంలోనే సాధించింది. అదే హరీష్ రావు గారి సత్తా అని చెబుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో సైతం దాదాపు హుస్నాబాద్ తప్ప, ఎందుకంటే హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉన్నారు కాబట్టి ఆ హుస్నాబాద్ మున్సిపాలిటీ తప్ప మిగతా అన్ని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ఏ ఆధిక్యంలోకి వచ్చింది. బీఆర్ఎస్ఏ సత్తా సాటింది. ఎందుకంటే అక్కడ హరీష్ రావు గారు ఉన్నారు. మరి అలాంటి ట్రబుల్ షూటర్ పైన కవిత గారు నిలబడి గెలుస్తారా అనేది ఇప్పుడు అందరిలో కదులుతున్న ప్రశ్న. మరి ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కవిత? కేవలము రెచ్చగొట్ట దూరంలో మాట్లాడుతూ ఉన్నారా, లేదంటే ఏదైనా పొలిటికల్ వ్యూహాలు ఉన్నాయా? సిద్దిపేట నియోజకవర్గాన్ని ఆమె టార్గెట్ చేయడం వెనుక కారణాలు ఏంటి అనేది ఇప్పుడు విశ్లేషకులు విస్తృతంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కవిత గారి ధైర్య సాహసాలకైతే ఇక్కడ మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ట్రబుల్ షూటర్గా, మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్గా హరీష్ రావు గారు పేరు పొందుతున్న ఇలాంటి సమయంలో, అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా రాబోయే రోజుల్లో మంచి రోజులు ఉంటాయని అందరూ భావిస్తున్న ఇలాంటి సమయంలో అదే సిద్దిపేట నియోజకవర్గం నుంచి కవిత గారు హరీష్ రావు గారి పైన పోటీ చేస్తాను అని బహిరంగంగా ప్రకటించడం పట్ల ఆమె ధైర్యాన్ని కొనియాడుతూ ఉన్నారు. చూడాలి మరి రాబోయే ఎన్నికల్లో ఆమె పార్టీ పెట్టిన తర్వాత ఏ స్థానంలో, ఏ నియోజకవర్గంలో ఆమె పోటీ చేస్తారో. ఆమె చెప్పినట్టుగా సిద్దిపేట నియోజకవర్గాన్నే ఫస్ట్ చాయిస్ అంటా ఉన్నారు. మరి సిద్దిపేట నియోజకవర్గంలో ఆమె పోటీ చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.